విజయవాడలో శాతవాహన కాలేజ్ కూల్చివేయడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వారం క్రితం శాతవాహన కాలేజ్ ప్రిన్సిపల్ కిడ్నాప్తో వివాదం ముదిరింది. ఈ క్రమంలో తాజాగా తెరపైకి బోయపాటి శ్రీనివాస అప్పారావు పేరు వినిపిస్తోంది. బోయపాటి శ్రీనివాస పేరు మీద శాతవాహన కాలేజ్ స్థలంలో బోర్డులు ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు ప్రొక్లైన్లతో శాతవాహన కాలేజీ భవనాలను కూల్చివేస్తున్నారు అన్న సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కూల్చివేతను నిలిపివేశారు. శాతవాహన కాలేజ్ కూల్చివేతపై పలు విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. కళాశాల కూల్చివేయడంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయవాడ నగరంలో ఉన్నటువంటి చుట్టుగుంట సర్కిల్ సమీపంలో శాతవాహన కళాశాలలో ఒక సొసైటీ పేరుతో అనేక మంది దాతలు ముందుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి భూములు కానీ అదేవిధంగా ధనంతో ఈ యొక్క కళాశాలను నిర్మించి ప్రతి ఒక్కరికి కూడా పేద బడుగు బలహీన వర్గాల వారికి అందరూ కూడా విద్యార్థులకి విద్యను అందించే విధంగా వీరు ఆలోచన చేసి చాలా తక్కువ ఫీజుతో ఇక్కడ విద్యార్థులకి విద్యను దగ్గర చేసే విధంగా ఆ విధంగా ఆలోచన చేసి వారి లక్ష్యాన్ని ఈరోజు చాలామంది దోపిడీగా ఇక్కడ కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ లక్ష్యాలని నాశనం చేసే విధంగా చాలామంది విద్యార్థులకు విద్యను దూరం చేసే విధంగా ఇలాంటి కబ్జాదారులు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారిని ఎమ్మెల్సీ యొక్క అనుచరులు కిడ్నాప్ చేశారు అని చెప్పి అతను చాలా ఓపెన్గా చెప్పాడు. నన్ను కాపాడండి, నేను కళాశాలల కోసం, కళాశాలల విద్యార్థుల కోసం, స్టాఫ్ కోసం నేను ఫైట్ చేస్తున్నాను, ఈ కళాశాలను కబ్జా చేయడానికి వాళ్ళు చేస్తున్నారని చెప్పి వారి యొక్క అనుచరులను చెప్పాడు. మరి ఇప్పటికి వచ్చేసరికి ఈరోజు పొద్దునకు వచ్చేసరికి మొత్తం కళాశాలను మొత్తం కూడా బుల్డోజర్లు పెట్టి నేలమట్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అతను వచ్చి ఇప్పుడు మొత్తం లీగల్గా వాళ్ళకి కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి, వాళ్ళు తీసుకున్నారు అని చెప్పేసి సింపుల్గా చెప్పేస్తున్నాడు. ఎక్కడ కూడా లీగల్గా అయితే మేము అడుగుతున్నాం, విద్యార్థుల పక్షాన ఏఐఎస్ఎఫ్గా సూటిగా ప్రశ్నిస్తున్నాం. లీగల్గా మీకు వచ్చుంటే ఇక్కడ ఏమైనా డిపార్ట్మెంట్కి పోలీసు వాళ్ళకి ఏమైనా మీ లీగల్ నోటీసులు ఇచ్చారా, లేకపోతే కళాశాలలో ఉన్నటువంటి వారికి ఏమైనా లీగల్ నోటీసులు ఇచ్చారా? ఇవి ఉన్నటువంటి ఇప్పటికీ మొత్తం కూడా కూల్చే సమయంలో లోపల విద్యార్థుల యొక్క సర్టిఫికేట్లు కావచ్చు, కళాశాలకు సంబంధించిన ప్రతి ఒక్క కూడా ఫర్నిచర్ మొత్తం కూడా లోపలే ఉంది, మొత్తం కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి విషయాలపైన ఇప్పుడున్నటువంటి ఈ శ్రీనివాసులు గారు ఎక్కడ కూడా ఏ విధంగా ప్రశ్నించకుండా నేను విద్యార్థుల కోసం ఫైట్ చేస్తాను, విద్యార్థుల యొక్క వారి మేలును కోరుతాను, స్టాఫ్ కోసం, నా కళాశాల కోసం నేను ఫైట్ చేస్తానని చెప్పి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా, ఒక ప్రిన్సిపల్గా ఆ కుర్చీలో కూర్చున్న కుర్చీకి ఏమాత్రం న్యాయం చేయకుండా ఈరోజు అనేక మంది